In this video, now I am going to explain recursion or recursive function. So మీరు ఎలా డిఫైన్ చేసినా అది రైటే. రికర్షన్ డెఫినేషన్ క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇది ఒకసారి డెఫినేషన్ చూద్దాం, తర్వాత ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. చూడండి ఒకసారి డెఫినేషన్. రికర్షన్ is the process of a function calling itself repeatedly until the given condition satisfied. A function that calls itself directly or indirectly is called a recursive function, and such kind of a function calls are called recursive calls. సో దీని మీనింగ్ ఏంటంటే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం, ఆ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ కాల్ చేసుకోవాలి అంటిల్ ద కండిషన్ ఈస్ ఫాల్స్. సో ఆ ప్రాసెస్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. నేను ఒక ప్రోగ్రామ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇదే లాజిక్ నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీగా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ తనలో తానుగా ఎలా కాల్ చేసుకుంటుందో ఆ లాజిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆ ప్రాసెస్నే రికర్సివ్ ఫంక్షన్ అంటాం. హెడర్ ఫైల్స్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నౌ సెకండ్ వన్ రైట్. సో ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ మీన్స్ ఫంక్షన్ డెఫినేషన్ నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఫంక్షన్ నేమ్ ఆదిత్య. ఓకే, సో ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డెఫినేషన్ రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను రైట్. చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. ఓకే, ఇంట్ ఎన్. సో మీకు తెలుసు, ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ పారామీటర్స్ ఉంటే కనుక ఇవి రిసీవింగ్ పారామీటర్స్ అంటాం. అంటే ఈ రిసీవింగ్ పారామీటర్స్ డేటాను రిసీవ్ చేసుకుంటాయి ఫ్రమ్ ది యాక్చువల్ పారామీటర్స్ కదా. సో ప్రీవియస్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఈ ఫార్మల్ పారామీటర్స్ యాక్చువల్ పారామీటర్స్ నుంచి కంటెంట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ వాల్యూస్ కనుక లెస్ దెన్ 0 అయితే -1 రిటర్న్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ 0 అయితే కనుక 1 రిటర్న్ చేయాలి. సో ఆ లాజిక్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇఫ్ ఇక్కడ నేను చూడండి, ఈ n వాల్యూ లెస్ దెన్ 0 అయితే దెన్ నౌ ఇట్ ఈస్ రిటర్న్ -1 semicolon. In case of n value is equal to 0 అయితే then now it's written 1 value. ఓకే, క్లియర్? ఇదంతా కూడా ఈ లాజిక్ అంతా కూడా ఇట్ ఈస్ నాట్ ఎ డెఫినేషన్ ఆఫ్ రికర్సివ్ ఫంక్షన్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అయితే కనుక దెన్ నౌ రిటర్న్ n ఇంటూ ఫంక్షన్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి అగైన్. సో ఆదిత్య n-1. సో ఈ లాజిక్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ డెఫినేషన్ వాల్యూస్ రీచ్ అవ్వాలి కదా. సో దట్ నేను మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ నేను ఒక వాల్యూ డిఫైన్ చేస్తాను. ఇంట్ x ఈజ్ ఈక్వల్ 5 తీసుకున్నాను. ఓకే, సో దట్ ఇక్కడ ఉండే 5 ఇక్కడికి సెండ్ చేయాలిగా. సో దట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే x డిఫైన్ చేస్తున్నా. సో ఇట్ ఈస్ ద సెండింగ్ పారామీటర్స్. x లో ఉండే 5 ఇక్కడికి రీచ్ అవుతుంది. ఓకే, n లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేయాలి. 5 ఇక్కడ n మీన్స్ 5 లెస్ దెన్ 0 కండిషన్ ట్రూవా కాదు కనుక -1 రిటర్న్ చేయదు. నెక్స్ట్ వన్ సెకండ్ కండిషన్ కూడా చెక్ చేయాలి. సో n మీన్స్ 5. ఓకే, 5 ఈక్వల్ 0 కాదు కనుక -1 రిటర్న్ చేయదు. నెక్స్ట్ వన్ థర్డ్ కేసు ఒకటి చూద్దాం. సో దట్ ఇక్కడ n మీన్స్ 5 ఇంటూ ఆదిత్య n-1 అంటే 4. సో దట్ చూడండి, ఫస్ట్ కేసులో ఇక్కడ ఆదిత్య 5తో లోపల ఎంటర్ అయ్యాం. నా సెకండ్ కేసు ఏంటి, నా ఇక్కడ n-1 అంటే 4. నా ఆదిత్య 4తో మళ్ళీ ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దట్ ఇక్కడ 5 ఇంటూ అగైన్ నెక్స్ట్ టైం 4 ఇంటూ అగైన్ మళ్ళీ ఆదిత్య 3తో మళ్ళీ అగైన్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇలా ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ స్టేట్మెంట్ అనేది అగైన్ అండ్ అగైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్నే రికర్సివ్ ఫంక్షన్ ఆర్ రికర్షన్ అంటాం. రిటర్న్ వాల్యూస్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ ఇంట్ అని డిఫైన్ చేస్తున్నాను.
సో ఫైనల్ రిజల్ట్ అనేది ఫంక్షన్ డెఫినేషన్ లో ఉండదు, మెయిన్ ఫంక్షన్ లో ఉంటుంది. కనుక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంట్ వై ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేస్తున్నా. సో దట్ ఫైనల్ రిజల్ట్ వైలో తీసుకుంటున్నాం. దెన్ నౌ ఇక్కడ వై వాల్యూ ప్రింట్ చేయాలి విత్ ఇన్ ద డబుల్ కోట్ పర్సెంటేజ్ టీ. సో ఇక్కడ వై డిఫైన్ చేస్తున్నాం. నౌ గెట్ సిహెచ్. సో ఇక్కడ ఒకసారి సిఎల్ఆర్ఎస్ఆర్ మెన్షన్ చేద్దాం. సో దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాం. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్ ఆర్ రికర్సివ్. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్స్ విల్ బి 120, రైట్? సో 120. సో ఇన్ కేస్ ఇక్కడ నేను 4 తీసుకుంటే సో 4 ఫ్యాక్టోరియల్ డిస్ప్లే అవ్వాలి, 24. So I hope it's very clear. So okay, thank you.